తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవితా శీర్షిక అదేమిటో. ఈ కవిత సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫన్ డేలో 17వ తేదీ మార్చి నెల 2024న ప్రచురింపబడింది. కవితలో చెప్పిన అదేమిటో తెలుసుకుందామా? అదేమిటో నా జీవిత చరిత్ర అనే నాటకాన్ని పోషించే ప్రతి పాత్ర ప్రతికూల పాత్రే. అదేమిటో నా జీవిత చరిత్ర అనే నాటకాన్ని పోషించే ప్రతి పాత్ర ప్రతికూల పాత్రే. విషం కక్కే మనిషికి 2 నాలుకలంటారు, ఒకటిగా కనిపిస్తూ మాటల్ని చీల్చుతాయనేమో. విషం కక్కే మనిషికి 2 నాలుకలంటారు, ఒకటిగా కనిపిస్తూ మాటల్ని చీల్చుతాయనేమో. నిజం నిప్పు లాంటిది అంటారు, మరి అబద్ధం నీళ్లు కావచ్చు. మరి ఎంతటి దావానలాన్నైనా ఆర్పేయగలదు కదా. నిజం నిప్పు లాంటిది అంటారు, మరి అబద్ధం నీళ్లు కావచ్చు. మరి ఎంతటి దావానలాన్నైనా ఆర్పేయగలదు కదా. మంచితనపు విలువ పతనానికి చేరువైంది ఎప్పుడంటే చెప్పుకోవటంలో తప్ప చేయటంలో శూన్యమయ్యాకే. మంచితనపు విలువ పతనానికి చేరువైంది ఎప్పుడంటే చెప్పుకోవటంలో తప్ప చేయటంలో శూన్యమయ్యాకే. కవితలు మానసిక స్థితి, పరిసరాల ప్రభావం, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా జనిస్తాయి. మనుషులు సమాజంలో సానుకూల దృక్పథంతోనే జీవించాలని భావిస్తారు. కానీ ఒక్కోసారి ప్రతి ఒక్కరిలోనూ వ్యతిరేకత, అలాగే ప్రతి విషయంలోనూ అబద్ధం, అదేవిధంగా మంచితనానికి విలువ లేకపోవటం, స్వార్థంతో నిమిషానికోసారి తమకు అనుగుణంగా మాటల్ని మార్చేవాళ్ళని చూస్తుంటాం. అటువంటప్పుడు కలిగే భావనల్ని ఈ కవితలో వినిపించటం జరిగింది. ఈ కవిత గనక మీకు నచ్చినట్లయితే మీ కామెంట్లను తెలియజేయండి. అలాగే ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.